హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గృహకథ వచ్చిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బనగనపల్లె, కర్నూలు జిల్లాలోని బనగనపల్లెలో ఉంది. ఇక్కడ వచ్చేసి అచ్చమామ గారు ఆవులు మేపుకుంటూ ఇక్కడే ఉండేవాడు. డైలీ ఇక్కడే రోజు ఇక్కడే కాలజ్ఞానం రాసుకుంటూ ఆవులు మేపేవాడు. ఒకరోజు అచ్చమామ గారు ఆవులు మేపుతున్నాడు లేదనికేసి చాటుగా వచ్చి చూస్తుంది. అప్పుడు కాలజ్ఞానం రాసినప్పుడు ఇక్కడ గృహకథ ఉంది. ఈ గృహలో ఎలా ఉందో చూపిస్తాను, పూర్తిగా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా వెళ్ళిపోతాం వీడియోలోకి. కాలజ్ఞానం రాసిన గృహ ఇది చూడండి ఫ్రెండ్స్. గృహ వచ్చేసి చాలా లోపల ఉంటుంది, కిందకి దిగిపోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక టికెట్ వచ్చేసి 10 రూపాయలు టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ తీసుకుంటారు. ఒక టికెట్ వచ్చేసి 10 రూపీస్, అంటే 10 రూపాయలు. ఇక్కడ ఇది ఉంది కదా గృహ, ఇదే గృహ. ఇక్కడ చెట్టు ఉంటుంది, రవి చెట్టు కింద నుంచి లోపలికి వెళ్ళాలి. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో వచ్చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తులు వచ్చేసి చాలా మంది వచ్చినారు. వాళ్ళు వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు లోపలికి వెళ్ళారంటే వాళ్ళు వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత మేము 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ వచ్చేసి టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రావి చెట్టు ఉంది కదా, ఎలా నాటిందో చూడండి ఫ్రెండ్స్. ఈ కొండల్లో ఎలా నాటిందో, పైన వచ్చేసి మొత్తం మట్టి, కింద వచ్చేసి అంతా రాళ్ళు సేమ్ కొండలాగా ఉంది. అందుకు దీన్ని రవ్వల కొండ అంటారు. చూడండి ఫ్రెండ్స్, మేము దిగడానికి వచ్చేసి ఇక్కడ మెట్లు తయారు చేసినారు. చాలా 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 బాగా చేసినారు. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చాలా కిందకి అయితే పోవాలి. ఇప్పుడైతే వచ్చేసినాం. ఇదే గృహ, ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. వంగకొండతో వెళ్ళాలి, లేదంటే తలపైన తగులుతుంది. నిదానంగా అయితే వెళ్ళాలి. అలా లైటింగ్ ఉంటుంది. అలాగే మీ మొబైల్ టచ్ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలాగున్నాయో. ఇక్కడ నుండి ఇక మహానందికి కూడా దారి ఉందంట. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో ఎలా వెళ్ళేవారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మొత్తం మూసేసినారు. చూడండి ఫ్రెండ్స్, చీకటిగా మబ్బుగా ఉంది. ఇక్కడే శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం గుర్తొచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మేము పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన స్థలం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినారంట. అక్కడ అదిగో అక్కడ కనబడుతుంది కదా విగ్రహం, అక్కడ అచ్చమ్మ గారి విగ్రహం. అక్కడ నుండి చాటుగా చూస్తుందంటే ఇక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇది అచ్చమ్మ గారు విగ్రహం. ఇక్కడ నుండి చాటుగా చూస్తుందంట అక్కడికి. ఇక్కడ వచ్చేసి గణపతి విగ్రహం ఉందంట, శివంగా ఏర్పడిందంట, శివంగా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో కనబడుతుంది కదా గణపతి విగ్రహం కింద. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బోర్డు ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 50 గంటకి దారి ఉందంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 14 చేతులకు దారి ఉందంట ఈ గృహ నుండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి కొంత మబ్బుగా చీకటిగా ఉంది. అప్పట్లో ఇలాగే వెళ్ళేవారంట. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసి కోనేరుకు దారి ఉందంట. చూడండి ఫ్రెండ్స్, కోనేరుకు దారి ఇదిగో కనబడుతుంది కదా, ఇది కోనేరు. అప్పట్లో స్వామివారు ఇక్కడ నుండి నీళ్లు తాగేవాళ్ళంట. ఇక్కడ డబ్బులు అయితే వేసినారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ గృహ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మొత్తం మబ్బుగా ఉంది, ఇటుగా స్టాప్ ఉంది. ఇక్కడ పక్కన వచ్చేసి ఇంకో గృహ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా గృహాలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి వీడియోని, ఇంకా చాలా ఉంది, పూర్తిగా చూడండి.
చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చేసి అంతా చెమటతో మొత్తమే గాలి అతను రావడం లేదు. షర్ట్ అంతా నానిపోయింది అది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది గుహ వచ్చేసి. అంటే దూరం చూసుకుందంటే పాము అంటారు. ఉండదు తూరేక తిరుగుడు ఎక్కువ మేము పెట్టిపోతున్నాము, ఇంకా గృహంలో పోతున్నాడు. ఇప్పుడైతే పైకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్, పైన అయితే ఎక్కుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడానికి. వచ్చే వాళ్ళు వస్తున్నారు, పై వాళ్ళు పోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బై బై ఫ్రెండ్స్.